జూన్ 1, 2024న వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి అండి. అత్యంత పవిత్రమైనటువంటి రోజు. పైగా హనుమాన్ జన్మించిన శనివారం రావడం అనేది చాలా విశేషం. ఆంజనేయ స్వామి వారి వసంత ఋతువు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో మధ్యాహ్న కాలంలో అంజనాదేవికి జన్మించారని చెప్పి పరాశర సంహితలో వివరించారండి. ఇంతటి దివ్యమైనటువంటి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి. జన్మన దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా శనిదేవుడు దీవిస్తారండి. అలాంటి వారి వంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. వారి వంటికి దివ్య శక్తి అనేది వస్తుంది. స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనవి చాలామందికి తెలియదండి. ఈరోజు ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైనవి ఏమిటో, ఏం ఆంజనేయ స్వామికి సమర్పిస్తే సులభంగా భక్తులకు ప్రసన్నమవుతారో, ఎలాంటివి సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఆంజనేయ స్వామి అంజనాదేవి కేసరనందనుల ముద్దు బిడ్డ. సదారామనామం జపిస్తూ గంధమాత పర్వతం పైన నివసించు చిరంజీవి. శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంభూతులు. శివుడే ఆంజనేయ స్వామిగా జన్మించినట్లు, ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణ వివరణ ఉందండి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వ దేవతలను పూజించిన ఫలితం అనేది లభిస్తుంది. హనుమంత్ భక్తులకు ఎల్లప్పుడూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారండి. ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారందరూ కూడా దీర్ఘాయుష్మంతులై ఉంటారు. సమస్త విజయాలు సిద్ధిస్తాయి. అపమృత్యు భయం ఉండదు. ఏ ఇంటిలో అయితే ప్రతి నిత్యం భక్తితో హనుమంతుడిని పూజిస్తారో ఆ ఇంటిలో ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. త్రిమూర్తులలో ఒక్కరికి ఉన్న శక్తి మరొకరికి లేని అందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారు ముగ్గురు దివ్య శక్తులు కేంద్రీకరించినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలను నెరవేర్చుకుంటారండి. శ్రీరామచంద్రులే హనుమంతుతో ఉపాసన చేసినట్లుగా సుందరకాండ ఉత్తరాఖండల్లో వచనాలు ఉన్నాయండి. సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుల వారిని పూజించేది. శ్రీకృష్ణుడు హనుమంత్ వ్రతం చేసి శమంతకమణిని సత్యభామను పొందారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారి దేవాలయం లేని ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువ. ఆంజనేయ స్వామి వారిని పూజించిన భక్తులు ఉండరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుందండి. ఏ ఇంటిలో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుని సేవించి విజయం పొందినటువంటిగా కూడా పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. సకల కోరికలు నెరవేరుతాయి. ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు. హనుమన్ జయంతి రోజున ముఖ్యంగా సంతానం లేని వారు ఆంజనేయ స్వామి వారిని కొలిచిన తప్పక సంతానం అనేది కలుగుతుందండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామివారిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేటువంటి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగిపోయి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలాగా దీవిస్తారు. రాజకీయ నాయకులకు పదవి గండాలు తొలగిపోయి పదవి లభిస్తుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన సకల కోరికలు నెరవేరుతాయండి. ఆంజనేయ స్వామి వారికి 5 సంఖ్య అంటే ఎంతో ఇష్టం. దేవాలయ ప్రదక్షిణ కూడా 5 సార్లు చేస్తే మంచిది. పుష్పాలు సమర్పించిన, తాంబూలం సమర్పించిన 5 సంఖ్యగా ఉండే విధంగా చూసుకోండి. ఆంజనేయ స్వామి వారికి పుష్పాలలో పారిజాతము, తామర, జాజి, మల్లె
నందివర్ధనం, ఎర్ర గన్నేరు, మందారం, కనకాంబరం, జిల్లేడు పువ్వులు అంటే కూడా అమితమైన ఇష్టం. అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు, మారేడు ఆకులు, తులసి ఆకులు, ఉసిరి ఆకులు, గరిక, మామిడి, ఉత్తరేణి, మర్రి ఆకులు అంటే చాలా ఇష్టమండి. ఇక పళ్ళ విషయంలో అరటి, మామిడి, ఖర్జూరం, రేగు, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరి, నిమ్మ, పనస అంటే చాలా ఇష్టమండి. పువ్వులు కానీ, పత్రాలు కానీ, పళ్ళు కానీ 5 సంఖ్యలో హనుమాన్ జయంతి సంతానం కలుగుతుందండి. పెళ్లి ఆలస్యమయ్యేటువంటి వారికి త్వరగా అవుతుంది. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలు, రోగ బాధలు అన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలండి. బుద్ధి, శరీర బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, చురుకుదనం అనేవి కలుగుతాయి. పిల్లలు పరీక్ష సమయంలో ఆంజనేయ స్వామి వారి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలండి, వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తారు. భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తారు. వారిని విజయ పథంలో నడిచేలా చేస్తారు. ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించారు. అందువల్లనే సర్వదేవతా స్వరూపంగా కీర్తించబడ్డారండి. ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని ఆరాధించినట్లయితే దీర్ఘాయుష్యు కలుగుతుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని చెప్పే పురాణ వాక్కండి. పరమేశ్వరునికి భస్మం అంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే అంత ప్రీతికరమైనదండి. సింధూరంతో స్వామివారిని పూజించిన, విగ్రహానికి పూసిన త్వరలో వారికి ఆంజనేయ స్వామి వారు ప్రసన్నులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. సమస్త బాధలు పోగొడతారు. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు. శని పీడ వల్ల బాధపడేటువంటి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే ఎలాంటి శని బాధలు ఉండవు. శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో ఆంజనేయ స్వామి వారి పటం ముందు ఎర్రని ప్రమిదలలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. కోరిన కోరికలు, దీర్ఘాయువు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయండి. అలా చేసినట్లయితే ఏవైనా సరే పనులు ఆటంకం ఏర్పడితే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది. ఈరోజు ఆకు పూజ చేయడం చాలా విశేషం. ఇంత విశేషమైన ఈరోజు పొరపాటున కూడా మీరు ఈ పదార్థాలను కూడా అస్సలు తినకూడదండి. ముఖ్యంగా ఈరోజు మాంసం, మద్యం అస్సలు చేయకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లిగడ్డలతో చేసిన పదార్థాలను అస్సలు యూస్ చేయకూడదు. కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, మందు పానీయాల దగ్గరికి వెళ్ళకండి. చెడు అలవాట్లకు ఈ ఒక్క రోజైనా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా ఉండడం ఎంతో మంచిది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య స్వామివారిని ఇంటి వద్దనే పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేసినట్లయితే వారి వంటిలో ఉన్న చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. వారి వంటికి దివ్య శక్తి వస్తుంది. దోషాలు, పాపాలు తొలగిపోతాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ స్నానం అనేది తెల్లవారుజాము నుంచి సూర్యోదయం అయినటువంటి 2 గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చండి. ఎందుకంటే వైశాఖ మాసంలో ఈ సమయంలో జలంలో సమస్త దేవతలు కొలువై ఉండి ఈ సమయంలో స్నానం గనక చేసేవారి పాపాలన్నీ పోగొడతారు. అందుకే సూర్యోదయమైన 2 గంటల 24 నిమిషాలలోపు ప్రతి ఒక్కరు కూడా తప్పక ఈరోజు స్నానం చేయాలి. ఆంజనేయ స్వామి వారి పూజలో అత్యంత ముఖ్యమైనది తమలపాకు. తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి వారి పూజ పరిపూర్ణం కాదండి. ఆంజనేయ స్వామిని తమలపాకుతో ఎందుకు పూజిస్తారు? పురాణాలలో వివరణ ఇలా ఉందండి. ఇది వింటే ఈ జన్మల పాపాల
బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయడానికి ఒక కారణం ఉందండి. అది ఏంటంటే, ఒక్కసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకలను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి వారు శ్రీరామునితో ఇలా అంటారు, స్వామి ఏంటిది మీ నోరు ఎందుకు అలా ఉంది, ఎర్రగా అయ్యింది? దానికి శ్రీరాముల వారు ఈ విధంగా సమాధానం చెప్తారు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపనికి హుల్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంతో వస్తారు. కాబట్టి స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ, కదిరీవనము, అలాగే అరటి చెట్ల తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతులు తమలపాకులు శాంతినిస్తాయి. అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరి యొక్క పేరు నాగవల్లి దళాలండి. తమలపాకులతో పూజించటం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. లేదా తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా మంచి గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారం వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారండి. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తూ ఉన్నట్లయితే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పళ్ళు దక్షిణా సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారం వేస్తే సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా మారుతారు. శని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారం వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదం తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుందండి. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని గనక వేసినట్లయితే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది. వాద వివాదాలలో బయటపడాలి అంటే స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదం తింటే జయం మీదవుతుంది. తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి చెందుతుంది. హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా తమలపాకులతో మాలను గనక చేసి ఆంజనేయ స్వామి వారికి వేస్తారండి. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీనిని మహాప్రసాదంగా స్వీకరించి తింటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఫోటో ముందు 2 తమలపాకులను వక్కను ఉంచి స్వామివారి శక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత తారక మంత్రాన్ని జపించాలి. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 3 సార్లు జపించండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు మాల వేస్తారండి, తమలపాకుల మాల. అనంతరం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీనిని మహాప్రసాదంగా స్వీకరించి తీసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు 2 తమలపాకులు ఒక్క ఉంచి స్వామివారిని శక్తి కొలది పూజించండి, దీపాన్ని వెలిగించండి, తరువాత తారక మంత్రాన్ని జపించండి. అంతే. శ్రీరామ రామ రమేతి అనేది చదువుకుంటే చాలండి. మనం ఈ మంత్రాన్ని శాస్త్రనామ ఈ మంత్రాన్ని తారక మంత్రాన్ని కూడా భక్తి శ్రద్ధలతో 3 సార్లు జపించండి. పూజ అనంతరం ఆ 2 తమలపాకులను కూడా తాంబూలంలాగా ప్రసాదంలాగా స్వీకరించి తీసుకోండి. ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో వారి వంటిలో ఉన్న దరిద్రం మొత్తం పోతుందండి. వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వారికి ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పాలి. భూత ప్రేత పిశాచ బాధలు వారిని బాధించవండి. ఒంటిలో ఉన్న అన్ని రకాల చెడు శక్తులను ఆంజనేయ స్వామి వారు తీసేసుకుంటారు. అందువలన మనం ఈరోజు తప్పకసరి ఈ విధంగా తమలపాకులతో ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి తప్పక తీసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.